తెలంగాణ వార్తలకు స్వాగతం. తెలంగాణ హైడ్రా కమిషనర్ పై వచ్చిన ఒక ఫిర్యాదును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫార్వర్డ్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు ఓపెన్ ఛాలెంజ్ విసరడం, నీ పేరు కేసీఆర్ అయితే రా, దేనికైనా రెడీ అంటూ వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా కోరడలో నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక పండ్ల మార్కెట్ కు ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగడంతో అధికారిక ఏర్పాట్లు మమ్మురంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కృష్ణా గోదావరి నదులలో తెలంగాణకు రావాల్సిన నీటి వినియోగం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖ పొలిటికల్ సర్కిల్లో వైరల్ గా మారింది. బదిలీల ప్రక్రియ మార్గదర్శకాలపై హెల్త్ మినిస్టర్ ఇచ్చిన హామీతో ప్రభుత్వ వైద్యులు తమ ఆందోళనను విరమించుకుంటున్నట్లు ప్రకటించడం పెద్ద ఊరటనిచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. తెలంగాణ నిజం.